ఇప్పుడు అది గుర్తుకొస్తున్నది ఏంటంటే అంటే మన వాటా కూడా మనం రాకుండా చేసినందుకు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడైతే ఈ రెండు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే అయిందో హైదరాబాదును ఆంధ్ర స్టేట్ కల్పంగానే ఎలేశ్వరంకి వెళ్ళి తీసుకొచ్చి నందికొండ కాడికి తీసుకుపోయినారు. అప్పుడు మన తెలంగాణ లీడర్ నుండి చాలా మంది మొత్తుకుంటారు, కొంతమంది మొత్తుకున్నారు, కానీ ఈయనలే కింది దాకా పోయినందుకు సమస్య ఎక్కడ వచ్చిందంటే కుడి కెనాలేమో తూముకు కట్టినరు, ఎడమ కెనాలేమో తీగి కట్టినరు. నిన్నగాక మొన్న చంద్రబాబు ఒక వారం రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చిండనే, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లనే ఎడమ కెనాల్కి వెళ్ళి మనకు నీళ్లు వచ్చినాయి. అరే నాయన మీరు మొదలే మాకు రాకుండా చేసేటే కదా, నల్గొండ కమ్మ మా దగ్గరకు వచ్చే నీళ్లు మాకు రాకుండా చేసి కిందికి పెట్టి కుడి కెనాల్కి వెళ్ళి మీరు తీసుకుపోయారు. అంటే అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళ దుర్మార్గాలు తెలంగాణను ఎట్లా దోసుకోవాలి, తెలంగాణను ఎట్లా ముంచాలి, తెలంగాణను ఎట్లా పనికిరాని లొక్క చేయాలనేది వాళ్ళది ఏకైక టార్గెట్ ఉన్నది. అది చంద్రబాబు పక్షంలో ఇప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ కనబడుతున్నది క్లియర్ గా, లెక్కలతో సహా మొత్తం ఒక్కొక్కటి టీఎంసీ లెక్కలు. నేను దానిలో డీప్ గా పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు బనకచెర్ల ఇది మళ్ళా దొంగతనమే. పోతిరెడ్డిపాడు సత్యనారాయణ ఎందుకంటారు అంటారు, కానీ రాజశేఖర రెడ్డి దొంగతనం చేసిండు, నీటి దొంగతనం చేసిండు, అందరు చేసిండుగా. చంద్రబాబు కాడికెళ్ళి మొదలు పెడితే అన్ని గేట్ల కాడికెళ్ళి చెప్పిన ఒక్కొక్కటి అంశం కూడా మొత్తం. ఇప్పుడు అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, మళ్ళా చంద్రబాబు నినాక మొన్న ఏమంటాడు, అంతా మా ఊళ్ళేనా, నా దగ్గర పెరిగిన వాళ్ళనే, మా ఆంధ్ర లీడర్ల దగ్గర పెరిగిన వాళ్ళనే, మాకేం పంచాయతీ అని మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన నాయకులు కూడా నిజంగా కూడా ఈ రోజులు ఇంత దుర్మార్గం దోపిడీ జరుగుతుంటే వాళ్ళ చెప్పు చేతలలోనే ఉన్నారు. ఈడ శవాల జాతర అవుతుంటే కూడా ఈ రెండు కళ్ళ సిద్ధాంతం దగ్గరనే చాలా మంది ఉన్నారు. ఈ రెండు కళ్ళ సిద్ధాంతము, రెండు గుండెల సిద్ధాంతము తెలంగాణ జనం దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల. ఇప్పుడు మా శ్రీధరాన్ని చూపించినది అంతా చీఫ్ సెక్రటరీ రాసి పెట్టిన ఇవన్నీ, అదంతా నమ్మాల్సిన నమ్ముతారు కావచ్చు. నేనైతే నమ్ముతలేను. ఎప్పుడైనా మార్చిల్లు, ఎప్పుడైనా మారచ్చు. ఎందుకంటే మొన్నగా ఆర్టీసీకి రాష్ట్రంలో రేవత్ అనే ఒక అక్క చచ్చిపోతే అసలు మొత్తం సినిమా వాళ్ళకు ప్రివిలేజెస్ ఇయ్యము, 15,000 పెట్టి టికెట్ పెట్టి ఇక్కడ చూసుకునే దోపిడీ ఏందని చెప్పి అసెంబ్లీలో అద్భుతమైన మాట్లాడే నాయకులు మొన్న 3 రోజుల కింద మళ్ళా 700-800 రూపాయలు పెట్టి మీరు ఇక్కడ నడుపుకొచ్చరా భయ అని చెప్పి ఆ చావు తడి ఆరక ముందే మళ్ళా జీవో తీసుకొచ్చారు కదా. అందుకే జర్రా తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు. అన్ని రాజకీయ పార్టీలను ఏ ఒక్క పార్టీ కాదు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరికీ ఈ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్, పోలవరం కాంట్రాక్టర్ అందరు రాజకీయ పార్టీలకు వాటాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ రాజకీయ నాయకులకు వాటాలు ఉంటాయి. కానీ ప్రజలను మాత్రం ముంచుతారు వీళ్ళు, జర జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం చెప్పదలుచుకున్నా. అది ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. అది నిజంగా ఆపిన నాడే నమ్ముదాం. బనకచెర్ల అనేది బరాబర్ ఆగాల్సిందే.